వెన్న చెక్కలకు కావాల్సిన పదార్థాలు కిలో బియ్యం పిండి తీసుకోవాలండి, వెన్న తీసుకోవాలి, శనగపప్పు పెసరపప్పు కలిపి నానబెట్టుకోవాలి. రాత్రిపూట పొద్దున్న నానబెట్టుకొని అవి కలిపి అవి కరివేపాకు, వెన్న, ఇదేమో ఇది పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కలిపి ముందల ఈ చెక్కల పిండి కలుపుకోవాలి పొడిగా. ఈ పచ్చిమిర్చి అల్లము వేసి సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్, కరివేపాకు, శనగపప్పు, వెన్న మనకి సుమారుగా గుల్లగా రావడానికి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఒక 100 గ్రాములు వేసుకోవాలి. ఇప్పుడు పొడిగా కలిపి పెట్టుకోవాలండి చెక్కల పిండిని పొడిగా. కలిపి పెట్టుకొని ఇలా మొత్తం అన్నీ కలిపి పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. చెక్కలు ఎర్రగా కాకుండా తెల్లగా బాగా వస్తాయి అన్నమాట. కొంచెం కొంచెంగా నీళ్ళతోటి కలిపి పెట్టుకొని అప్పుడు చెక్కలు చేసుకోవాలి. చేతి చెక్కలు అన్నమాట. ఇలా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళతోటి కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని చెక్కలు చేయాలి. నూనెలో ఉడికించి తీయాలండి. కలుపుకుంటూ తీయాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి వెన్న చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.